ఈరోజు మా కజిన్స్ వాళ్ళందరితో, మా వారి మమ్మీ తరఫు నుంచి కజిన్స్ వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడానికి 2 days ఫుల్ టైం స్పెండ్ చేయడానికి ఫామ్ హౌస్ అనేది వెళ్తున్నామండి. మేము వెళ్తున్నాము. దానికోసం ఇంకా అందరూ రెడీ అయిపోయినారు. అందరం బయలుదేరుతున్నాము. నేను మా వారు మాత్రం ఇలా రెడీ అయిపోయాము. బాగుందా? బాగా రెడీ అయ్యామా? ఇంకా అక్కడికి వెళ్ళినాం కదా, ఇంకా ఫుల్ వీడియో పెట్టాలనుకుంటున్నాను. మీరు అందరు చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొత్తగా ఉంటుంది. అండ్ మీరు చూసే వాళ్ళంతా కొత్త వాళ్ళే, మీకు అందరికీ కొత్త వాళ్ళే వాళ్ళు. అండ్ మాకు చాలా కావాల్సిన వాళ్ళు. మేము ఎలా ఫన్ చేస్తారో చూద్దాం. ఓకేనా? Hi, I am going to fun time farm house. I will enjoy with my cousins. Bye. మా ఇంట్లో కొత్త ఫ్యామిలీతో మీ అందరినీ ఇంట్రడ్యూస్ చేయడానికి కోసం అనేసి నేను బయలుదేరుతున్నాను. అందరు 4 o'clock వరకే రీచ్ అయిపోయిండ్రు. మేము మాత్రం కొంచెం వెనకైపోయాము కొన్ని రీజన్స్ వల్ల. ఇంకా లాస్ట్కి వెళ్ళే వాళ్ళకి పనులు ఉంటాయి కదండి, అన్నీ తీసుకోవాలి. ఆ టైంలో అన్నీ తీసుకోవడం హడావిడిలో, ఆ ట్రాఫిక్లో, సాయంకాలం ట్రాఫిక్లో, వీకెండ్లో మన హైదరాబాద్లో అందరికీ తెలిసిందే కదా, కడుపులో మాత్రం నకనకలాడిపోయింది. ఇంకా చిప్స్ ప్యాకెట్ తీసి తినేసాము. ఇంకా టైంకి అనుకోకుండానే టైం తప్పి రీచ్ అయిపోయాం. పాపం అందరు ఆకలితో కూర్చుండిపోయిండ్రు. వంటలు రెడీ అవుతున్నాయి. ఇంకా నేను తీసుకెళ్ళిన చిప్స్ అందరితో స్టార్ట్ చేస్తూ అందరితో కలిసేసాను. ఫుల్ ఫన్గా హ్యాపీగా ఉండే. అసలు చాలా ప్లాన్ చేశాక ఇలాగ అందరం ఒకసారిగా కలిసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఫ్యామిలీ మొత్తం మీకు కొత్తగా కనిపించవచ్చు మన వీడియోలో. కాకపోతే ఈ ఫ్యామిలీ మాకు మాత్రం ఏం కొత్త కాదు. ఎందుకంటే ఇది మా అత్తయ్య వాళ్ళ పుట్టింటి తరఫు నుంచి అండి. మా అత్తయ్య వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వదినలు, వాళ్ళ పిల్లలు, ఈ ఫ్యామిలీ. ఇంతకుముందు మీరు వీడియోలలో చూసేది మొత్తము మా మామగారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెళ్ళని చూస్తారు కదా. ఈ ఫ్యామిలీ మీకు అందరికీ కొత్త, కానీ అందరూ నాకు చాలా కావాల్సిన వాళ్ళు, చాలా దగ్గరుండు. ఇక్కడ ఏంటంటే అంత ఒకే ఏజ్ వాళ్ళమే ఉంటామండి మేము. అండ్ మా పిల్లలు కూడా ఇంచుమించు అందరూ ఒకే ఏజ్ వాళ్ళు కాబట్టి మంచి గ్యాదరింగ్ ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. అసలు ఎంత టైం ఇచ్చినా మాకు తక్కువేనండి. ఇక్కడ మా పెద్దనాన్నగారికి 75 బర్త్డే కంప్లీట్ చేసుకున్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ 2 విశేషాలండి. ఆ రోజు ఒకరోజు ముందు మా పెద్దనాన్నగారి బర్త్డే ఉండే. వాళ్ళ సిస్టర్స్ మాత్రం పూలదండ వేసి, షాల్ వేసి ఆయనని సన్మానించి, కేక్ కోసం చూడండి ఇక్కడ మా వాళ్ళు చేసే పని. మేమందరం చాలా హ్యాపీగా సంతోషించాము. ఆయన 75 బర్త్డే కంప్లీట్ చేసుకున్నందుకు అందరం ఫ్యామిలీ మొత్తం ఆయన దగ్గర ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కేక్ మాత్రం సర్ప్రైజింగ్గా తీసుకెళ్ళాము. కేక్ ఆర్డర్ చేసింది మాత్రం నేనే. ప్లాన్ మా వారిది ఉండే, ఆర్డర్ చేసింది నేను. ఇంకా అక్కడ మొత్తం మా పెద్దనాన్నగారి బర్త్డే కేక్ కోసాక ఒక ఫ్యామిలీ పిక్ తీసుకున్నాము. చాలా చిన్న ఫ్యామిలీ అండి, అస్సలు సందు దొరకకుండా ఉంటుంది. ఇంకా అసలు ఫోటోలు తీద్దామంటే ఒక్కళ్ళన్నా దొరికితే రాత్రి 12 అయినా పరిస్థితి చూడండి. పిల్లలు అలా ఉయ్యాలో లూగుతూ, వీళ్ళేమో పిల్లలు అయిపోయారు మా ఆడపడుచులు. ఇంకా ఇక్కడ అన్నయ్య గారి పిల్లల్ని ఫుల్ ఎంజాయ్ చేయిస్తున్నారు. మంచి ప్లాన్ చేసుకొని వెళ్ళాము. వీకెండ్లో వెళ్ళాము. 2 days ఎటువంటి హడావిడి లేకుండా అందరం కలవాలి, హ్యాపీగా ఉండాలి, ఫుల్ ఫన్ చేయాలి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏం తెలుసా అండి, ఇంటి నుంచే కుక్ని తీసుకెళ్ళాము. అసలు మాకు కిచెన్ అంటే ఏందో 2 days మొత్తం మర్చిపోయాం తెలుసా. జస్ట్ ఫర్ తినడము, తిన్నది అరిగేదాకా ముచ్చట్లు పెట్టడం, ఇదే పని మా ఆడవాళ్ళకి అందరికీ. ఇంకా నైట్ 12 కాగానే నెక్స్ట్ మా పిల్లల జనరేషన్లో మా లక్ష్ బర్త్డే అండి. కంప్లీట్ 17 years కంప్లీట్ చేసుకొని 18 yearsకి అడుగు పెడుతున్నాడు. యూత్లోకి చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, లైఫ్లో అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనసు పూర్తిగా నైట్ 12 గంటల వరకు వెయిట్ చేసి కేక్ కటింగ్ అనేది చేయించాము. వాళ్ళ నాన్నమ్మ మళ్ళీ పూలదండ వేసి చాలా ఆశీర్వదించింది. పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించారు. పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమందరం మంచి బ్లెస్ చేసాము. లక్ష్ బర్త్డే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము.
వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఫుల్ హ్యాపీ. వాళ్ళ పెద్దనాన్న కూడా తీసుకెళ్ళిన కేక్తో మంచిగా ఆశీర్వదించిండు. ఇలాగా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ మాత్రం మా వారే పెద్ద అబ్బాయి, ఇంటికి పెద్ద మనవడు అన్నట్టు. మేమే పెద్దవాళ్ళం, మిగతా వాళ్ళు మొత్తం నాకన్నా చిన్నవాళ్ళే. ఇంకా నైట్ కేక్ అయిపోయాక అలా డిన్నర్ చేసాము. ఇంకా పడుకునే వాళ్ళు పెద్దవాళ్ళు పడుకున్నారు, పిల్లలు అయితే ఆడుతూనే ఉన్నారండి. ఇంకా మేము నైట్ మొత్తం యూత్ అండి, యూత్ మా జనరేషన్ వాళ్ళు ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ పనులు అయిపోయాక మేము పెద్దవాళ్ళందరూ పడుకున్నాం కదా మేమందరం బాన్ఫైర్ అనేది స్టార్ట్ చేసాము. నైట్ 12:30కి. ఇంకా చూడండి మా అల్లరి నెక్స్ట్ లెవెల్ ఉండే అండి. పిల్లలు మేము ఫుల్ సాంగ్ మ్యూజిక్ పెట్టుకొని ఎంత ఎంజాయ్ చేసామంటే, ఈ ఎంజాయ్ ఎప్పటి వరకు జరిగింది అనుకున్నారు? 12 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు జరిగిందండి. ఆ రేంజ్లో ఎంజాయ్ చేసాము. పడుకుందే 5ంటికి, మరి ఏదో పొద్దున్నే లేవాలి, ఏదో సాధించేసాలనేటి 6ంటికి లేసిపోయాం. ఫుల్ పైసా వసూలు టైంలో. ఇంకా పొద్దున్నే లేచి ఆహా ఆ చలిమంటలు కాపుకుంటూ పిల్లలు చూడండి అట్లుంటుంది వాళ్ళ మనతోని. అసలు మస్తుండండి. ఫామ్ హౌస్ అయితే సూపర్, చాలా బాగుండే. పొద్దున్నే నైట్ వేసిన బాన్ఫైర్ మంటలు పొద్దున్నే వేడివేడిగా పొగలు అలా వస్తుంటే ఆ పచ్చదనంలో కూర్చొని చిలుకలు పిచ్చుకలు వాళ్ళ వాయిస్ వింటూ, ఎటువంటి ఫోన్లు లేవు, బండ్ల చప్పులు లేవు, పొద్దున్న పేపర్ అయినది పాలైన బెల్ సౌండ్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉండేనోనండి. చాలా బాగుండే నిజంగా. మన రోజు గడిపే టైం కన్నా ఇలా కొంచెం అప్పుడప్పుడే ప్లాన్ చేసుకొని వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మొత్తం అండి చాలా ఎంజాయ్ చేసాము. 3 జనరేషన్స్ మొత్తం వెళ్ళాము. ఎవ్వరు కూడా ఒక్క సెకండ్ కూడా బోర్ అవ్వకుండా ఎంజాయ్ చేసామండి. ఇంకా అందరు పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టీలు కాఫీలు అయిపోయాకలా ఇంకా చూడండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర మార్నింగ్ 8 o'clockకే, డిసెంబర్ నెలలో మంచి చలికాలంలో 8 o'clockకి స్విమ్మింగ్ పూల్లో దిగే బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే అది మేమేనండి. పోటీలు పడుకుంటూ దిగాం. మరి ఎవ్వరు ఊరుకోలేదు, టిఫిన్లు కూడా స్టార్ట్ చేయలేదు. టిఫిన్లు అన్నీ కూడా అక్కడికే తెప్పించుకొని ఒక్కొక్కరు స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 8 o'clock నుంచి స్విమ్మింగ్ పూల్లో అనేది ఎంజాయ్ చేసాము. ఇంకో నెక్స్ట్ లెవెల్, నైట్ చేసిన ఎంజాయ్ వేరు, ఇది చేసి ఇంకా మార్నింగ్ చేసే లెవెల్ ఎంజాయ్ అనేది ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉండండి. చిన్న పెద్ద అని ఏం లేకుండా అందరం కూడా చాలా బాగా స్విమ్మింగ్ పూల్లో ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని అక్కడనే కూర్చొని బ్రేక్ఫాస్ట్లు టీలు కాఫీలతో ఫుల్గా ఎంజాయ్ చేసాము. నిజంగా ఆడవాళ్ళకి వంట లేదంటే లైఫ్లో ఇంత బాగా హ్యాపీ డేస్ కూడా ఉంటాయి అనేది ఒకరోజు మాకు కూడా గడిచింది. మేమందరం మోస్ట్లీ ఇంత ఎంజాయ్ చేయడానికి మా మరిది గారు ప్రతీక్ చేసిన ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువ ఉండేది. ఇక్కడ ఎల్లో టీషర్ట్లో కనిపిస్తున్నారు కదా, తనే మా మరిది గారు మొత్తం కుక్ని తీసుకురావడం, ప్రతి ఒక్కరికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఫామ్ హౌస్ బుక్ చేయడానికి కారణం తనే. ఈ ఎల్లో టీషర్ట్లో క్లాప్ కొడుతుంది చూడండి, మా మరిది గారు మొత్తం అరేంజ్మెంట్ ఎవరికి ఏది కూడా తక్కువ లేకుండా చూసిండు. సూపర్ ఆర్గనైజర్ అండి. అసలు మేమందరం ఇంతమంది 40 numbers వెళ్ళాం కదా, మా అందరి ఫేస్లలో స్మైల్ రావడానికి మెయిన్ రీజన్ తనే. ఎవ్వరికి కూడా ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నాడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రతీక్ అండ్ ఫ్యామిలీ. ఇంకా అందరు కూడా ఎఫెక్ట్ చేశారు, కానీ తను మాత్రం చాలా బాగా ఎక్కువ చేసిండు. మా అందరి ఫేస్లలో స్మైల్కి రీజన్ ఇస్ తనే. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే, మా ఫ్యామిలీస్తో కలవాలంటే, మేము ఎలా ఉంటాం, ఎలా ఎంజాయ్ చేస్తామో చూడాలనుకుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కామెంట్ బాక్స్లో ఏదైనా ఉంటే తప్పకుండా రాయండి. నేను చదవాలి, మీతో అందరితో మాట్లాడాలి అండ్ ఇలా ఫండ్స్ ఇంకెక్కువ చేయాలి. ఇలాంటి వీడియోస్ మీకు అందరికీ పెట్టాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫామ్ హౌస్కి వచ్చినాం కదా, చూసారు కదా ఫామ్ హౌస్లో ఎంత ఎంజాయ్ చేసామో, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇది నెక్స్ట్ డే
మధ్యాహ్నము 2 అవుతుంది. మధ్యాహ్నం అనేది 2 అవుతుంది. ఇంకా లంచ్ టైం అవుతుంది. కుక్కుని తీసుకొచ్చాము. కుక్కు మన ఫామ్ హౌస్లోనే వంట చేస్తారు. కుక్కు మనదే. ఇక స్విమ్మింగ్ పూల్లో ఫుల్ స్నానాలు అన్నీ ఇక వాటర్లో 5 hours వాటర్లోనే ఉన్నామండి. ఫుల్గా పిల్లలు అయితే ఈ పచ్చంగా ఆడారు. క్రికెట్, షటిల్, ఇంకా అన్ని గేమ్స్. ఇక్కడ గేమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం ఆల్ గేమ్స్ ఆడిండ్రు. స్విమ్మింగ్ పూల్ అయితే మార్నింగ్ 8 o'clock దిగిరెత్తారు. మధ్యాహ్నం 2 o'clock బయటకు వచ్చారు. స్నానాలు చేస్తున్నారు పిల్లలు. నేను కూడా ఫ్రెష్ అయిపోయినాను. లంచ్ చేసుకొని తర్వాత కొంచెం అంతా కూర్చొని బాగా మాట్లాడేసుకొని వెళ్ళాలి. ఫీలింగ్ కదా Farm house feeling is really very mesmerizing. It is just a weekend getaway. You know, one day with the family. It is really nice way of, you know, knowing each other more closely and having a fun over the weekend. And it is even more nice when you have family, friends and the kids who are enjoying to the core. And now comes the real challenging part. You know what? Kids are getting drenched into the water 4 to 5 times. That's not a problem. The problem lies with the mothers. They have to keep changing the clothes. And now my kids are done with their clothing. And if they're getting drenched now, I'll have to get an Amazon Prime delivery done. Here comes my husband. He is Mr. Amit Kumar Srivastava. Wow. What a way of pronouncing the name. Amit, it's AMIT. Amit Kumar Okay. Srivastava. హైలైట్ అవుతా ఇది ఫామ్ హౌస్ చాలా బాగుంది. Aha. ఎందుకు అంటే Ah. ఈ తర్వాత తెలుగు రాదు. నైస్, గుడ్, వెరీ గుడ్. అనే గారు మీరు చెప్పండి. చాలా సమయం తర్వాత అందరూ కలిసి మంచి టైం స్పెండ్ చేసినాం కదా. అందరు కుటుంబ సభ్యులందరూ, మా ఇన్లాస్ కానివ్వండి, లేకుంటే మా కజన్స్ కానివ్వండి, అందరు కలిసి ఒక మంచి గెట్ టుగెదర్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ మొయినాబాద్ దగ్గర ఉన్న ఫామ్ హౌస్కి వచ్చాము. ఇక్కడ నిన్నటి నుంచి రకరకాలుగా ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అవన్నీ కూడా జరిగింది. ఇందాకనే స్విమ్మింగ్ పూల్లో కూడా మంచిగా స్విమ్మింగ్ చేశాము. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా చూడండి ఎంత హాయిగా ఉన్నారు. గాలిలో ఇలాంటి సుఖము భార్యలకు ఎప్పుడు దొరుకుతుంది, చెల్లెళ్ళకి ఎప్పుడు దొరుకుతుంది చూడండి. మా అన్నయ్య గారు చూడండి ఎంత సేవిస్, ఎంత రెస్పెక్ట్, వాళ్ళ ఆవిడకి ఎంత చూడండి. ఉయ్యాల లేసి ఊపుతుండండి. ఎంత సుఖం ఉందని తెలుసా. కళ్ళల్లో పెట్టుకొని చూస్తాడు, ఉయ్యాల లేసి ఊపుతున్నాడు. ఇది ఎంత పెద్ద అదృష్టం, ఇది ఎంత పెద్ద సౌభాగ్యం వాళ్ళది. అయితే ఇలాగా మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలని మేము కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా సంతోషంగా టైం స్పెండ్ చేయాలి. మనందరం ఇంకెటువంటి ఫోన్లు కానీ ల్యాప్టాప్స్ కానీ ఆఫీస్ కాల్స్ లేకుండా టైం గడపాలంటే మాత్రం ఫామ్ హౌస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే మనం సిటీలోనే కొంచెం హాట్స్పాట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, మనం అనుకున్న బడ్జెట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఫామ్ హౌసెస్ ఉంటాయి. మనకు ప్రైవేట్ ప్లేస్ ఉంటుంది. ఇది మనం బుక్ చేసుకుంటే మనం ఒకరోజు ముందు బుక్ చేసుకోవాలి. ముందుగానే చూసుకొని బుక్ చేసుకుంటే మనకు రూమ్స్ అనేది ఫామ్ హౌసెస్ ఫుల్గా కూడా అవైలబుల్ ఉంటాయి. మేము అలానే చూసి మొత్తం ఫామ్ హౌస్ మొత్తం బుక్ చేసుకున్నాము. వీకెండ్లో ప్లాన్ చేసుకున్నాం, ఎవరికి కూడా ఆఫీస్కి స్కూల్స్కి డిస్టర్బ్ ఉండద్దు అనేసి. మనకు చాలా ప్రైవసీ ఉంటుంది, మంచి రూమ్స్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి. పెద్ద ఫామ్ హౌస్, పిల్లలకు ఆడుకోవడానికి బొచ్చడు గేమ్స్ ఉంటాయి, సపరేట్ కుకింగ్ ప్లేస్ ఉంటుంది, అన్నీ చాలా బాగా అరేంజ్ చేసి ఉంటుంది. చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. మేమందరం కూడా చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత చాలా మనసు విప్పి మాట్లాడుకున్నామండి విషయాలైతే. మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎప్పుడు కలుస్తూనే ఉంటారు, ఫంక్షన్స్లలో, గెట్ టుగెదర్లో, బర్త్డేస్లలో కలుస్తుంటాం. కానీ చాలా తక్కువ టైం ఉంటుందండి.
ఇంకేదో ఒక డిస్టర్బెన్స్ వాళ్ళకి అడ్రస్ చెప్పడం, వీళ్ళకి మ్యాప్ పంపించడం, వీళ్ళు తిన్నారా లేదా అది ఇదిలానే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము మంచి నేచర్లో అసలు బండ్ల చప్పులు లేకుండా ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. అసలు నైట్ అంతా పడుకోలేదు. ఇంకా వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు మాకు టైమే 2 days అయినా టైం తగ్గిపోయిందండి. ఎక్కడ కూడా ఎవరు కూడా చూడండి అస్సలు వదలట్లేదు ముచ్చట్లకి, ఆ రేంజ్లో ఉంది. ఇంక అందరం బాగా ముచ్చట్లు పెట్టి ఆడి అలసిపోయాం కదా. పాపం మేము తీసుకొచ్చిన కుక్ మాత్రం ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అమేజింగ్గా ఉండిండండి. యమ్మీగా ఎప్పుడు తిన్నా అసలు బోర్ అవ్వకుండా అడిగినట్టుగా వంట చేసి ఇచ్చిండు. తను కూడా చాలా బాగా ఫుడ్ అనేది చాలా బాగా ప్రిపేర్ చేసిండు. ఇంకా లాస్ట్ డిన్నర్లో లంచ్ మధ్యాహ్నం 3 o'clockకి స్టార్ట్ అయింది. అందరం కూడా హ్యాపీగా అందరం కూర్చొని తిన్నాము. పిల్లలకు కూడా హ్యాపీగా తినిపించి చేసి ఇంకా మళ్ళీ సాయంత్రం కూర్చొని ఇక్కడ కబుర్లు ముచ్చట్లు, ఇంకా ఫోటో షూట్స్, టీ కూడా 4 o'clockకి ఎగ్జాక్ట్ 4 o'clockకి టీ కూడా అరేంజ్ చేసి ఇచ్చిరండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫొటోస్ కోసం అయితే నెక్స్ట్ లెవెల్ ఉండండి. అసలు ఒక్కళ్ళు దొరికితే ఒక్కట్లో దొరకట్లేదు. పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు ఉండట్లేదు, పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు ఉండట్లేదు. మొత్తానికైతే చాలా కష్టపడి కొన్ని ఫొటోస్ అయితే తీసుకోగలిగినాము. చాలామంది మిస్ అయిపోయారు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ 14 members వెళ్ళామండి. ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశానని అనుకుంటున్నాను. విడివిడిగా అయినా సరే అందరినీ కవర్ చేశాను. నేను కూడా ఎక్కువ వీడియో షూట్ చేయడం కన్నా అందరితో టైం స్పెండ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిల్లలు అయితే గ్రూపులుగా చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. అండ్ వాళ్ళు ఒకరికొకరు బాగా క్లోజ్ అయ్యిండ్రు చాలా. అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత కపుల్ ఫొటోస్ కూడా జరిగాయి. మీరు కూడా ఎవరైనా ఇలానే ప్లాన్ చేయండి. టైం దొరికితే హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి, మనందరం కూడా హ్యాపీగా ఉండాలి.